మరి కేసీఆర్ బాబు కేటీఆర్ను మంచిగా ఉసిగొల్పి పంపించిండు ఏడికి చార్మినార్ కాడికి. ఏకంగా ఇది చార్మినార్కు తీసేయడం అనేది తెలంగాణ రాష్ట్రానికి అవమానం, తెలంగాణ ఖ్యాతిని తగ్గించడం అని చెప్పేసి కేటీఆర్ అన్న ఊకుంటుండ ఇక నానా రచ్చ నానా హంగామా చేస్తుండ్రు రోడ్ల మీదకి దిగి. గిది పంచాయతీ. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ ఏంటంటే లోగో పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు వడ్ల పంచాయతీ ఒడిసిపాయే, రుణమాఫీది ఒడిసిపాయే, రైతు భరోసా ఒడిసిపాయే, నిరుద్యోగ భృతి ఒడిసిపాయే, ఉద్యోగాల కల్పన ఒడిసిపాయే, రోడ్ల సమస్యలు ఒడిసిపాయే, నీళ్ళ సమస్యలు ఒడిసిపాయే. ఏం సమస్య మిలిగిందయా ఈ రాష్ట్రంలో అంటే లోగో ఒక సమస్య మిలిగిపోయింది. లోగో సమస్య ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు. లోగో మారిస్తే మార్చండి ఏమన్నా చేసుకొని అని చెప్పేసి వడ్ల కాడ దిగాలి, వడ్ల కాడ కూర్చోవాలి, పంచాయతీలు పడతలేవా అనాలి. అది లేదు. గత ప్రభుత్వం గెట్ల చేసేది లోగోతో నాకు ఒరిగింది ఏమున్నది, ఆ రాచరికపు చిహ్నాలు ఏంది, గీలో లేని నేను రైతులకు సంబంధించిన సమస్యలు తీరుస్తా, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తీరుస్తా అని ప్రభుత్వం అనుకోకపాయే, వీళ్ళు అనుకోకపాయే, వీళ్ళు అనకపాయే. ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఓ లోగోలొల్లి నడుస్తూ ఉన్నది. ఇది గిట్లా ఇక జనాల దృష్టి మళ్లించనీకేనా. వీళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ది మర్చిపోతారని చెప్పేసి వీళ్ళు సంతోషంగా ఉన్నారు. వీళ్ళేమో రైతు రుణమాఫీ ఈ యొక్క నిరుద్యోగ భృతి మర్చిపోతారని చెప్పేసి వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రతిపక్షం అధికార పక్షం మంచిగా ఉన్నాయి. రెండు చాలా బాగున్నాయి. ఇది చూడరు జనాలు గమనించాలి. ఇప్పుడు గట్టిగా ఏమన్నా ఈ పంచాయతీ గట్టిగా పెద్దగా చేయకపోతే ఏమవుతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటం ముందుకు వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటం ముందుకు వస్తే ఎసరి వాళ్ళకి వస్తుంది, బీఆర్ఎస్లోకి వస్తుంది. ఈ ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు ఈ లొల్లి పంచాయతీ, ఈ లోగో పంచాయతీ ఎక్కువ ముందట పడకపోతే ఏమవుతుంది, రైతు రుణమాఫీ అడుగుతారు, వడ్లు కొనమని అడుగుతారు. ఈ లొల్లి మళ్ళీ ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకు వచ్చిన లొల్లి అని ఇద్దరు అండర్స్టాండింగ్ మీద మంచిగా ఈ లోగో లొల్లిని పెద్దగా చేసేసిండ్రు. మంచిగా అద్భుతంగా. గీదా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఏదో లోగో పెట్టి చావురుని వాళ్ళు ఏందో లొల్లి వచ్చింది. ఏంది జనాల సమస్యలు తీర్చారా ఆయన, జనాల కష్టాలు పట్టారు ఆయన అంటే గీదా రేవంత్ అన్న న్యాయమేనా? రేవంత్ అన్న నీకు జనాల లోగో ఏదో ఒకటి చేసి జనాల సమస్యలపైన దృష్టి పెట్టే. ఈ కేసీఆర్ బాబు కూడా నిజంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు గీ పంచాయతీ ముందటేసుకుంటారే మీరు, జనాల కష్టాల గురించి గొంతెత్తురు మీరు. దీన్ని పెద్దగా చేయకండి దయచేసి. మీరు కూర్చొని ఓ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని గిందుకు మారుస్తున్నామయ్యా, గిందుకు చేస్తున్నామయ్యా అని అలా చెప్తారు. ఎందుకు ఉంచాలో ఎందుకు తీసేయాలని మీరు చెప్పుకుంటారు. కూర్చొని సామరస్యంగా మాట్లాడుకునే శాతం ఎవరికి కాదు. ఏమనంటే చిన్న పంచాయతీని కూడా పెద్దగా చేయాలి, చిన్నదాన్ని కూడా పెద్దగా చేయాలి, జనాల దృష్టి మళ్లించాలి. ఇదే జరుగుతుంది ఇప్పుడు రాజకీయంలో. ఇదంతా జనాలు గమనించాలి. వార్తలు అయితే చూద్దాం మరి. రైట్, వెలుగు రేపే ఫైనల్ ఫేజ్ 57 లోక్సభ సెగ్మెంట్ల పోలింగ్. 8 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు. బరిలో మొత్తం 904 అభ్యర్థులు ఉన్నారట. వారణాసి నుంచి వెళ్ళి మోదీ, మండి నుంచి వెళ్ళి కంగనా రనౌత్ బాలీవుడ్ యాక్ట్రెస్ తను కూడా ఉన్నది. ఇక అయిపోతుంది. ఇక మొత్తానికి కథ ఇక ఈ పోలింగ్ అయిపోయిందంటే ఇక జూన్ 4న ఇక అంతా బహిర్గతం అయిపోతుంది. ఇక బట్టబయలు అయిపోతుంది ముచ్చటంతా. ఎవరి కథ ఏంది, ఇక ఎవరేం ఎలగబెడతారు, జనాలు ఎటువైపు ఓట్లు వేసారు, జనాలు ఇంకా కూడా ఎవరిని నమ్ముతున్నారు అనేది మనకాడ తేలిపోతుంది. చూద్దాం మరి. ఇక రేవంత్ అన్న ముచ్చట వచ్చింది. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ అన్న, మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్, దీపాదాస్ మున్షి, మంత్రులు పొంగులేటి వెంకటరెడ్డి, ఉత్తమన్న కూడా ఉన్నారట. రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సింగర్స్. ఇక రేవంత్ను కూడా పిలిపించుకున్నట్టు సింగర్ను. రాష్ట్ర గీతం జయ జయ హే, జూన్ 2న జాతికి అంకితం. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. సీఎం రేవంత్ అన్న ప్రకటన. ఏది ఈ రాష్ట్ర చిహ్నం గురించి, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి ఏడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత, దానిపైన డిస్కషన్ పెట్టిన తర్వాత, తప్పు ఒప్పులు మాట్లాడుకున్న తర్వాత, తేలిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని ఖరారు చేస్తారట. ఇప్పటికైతే జయ జయ హే ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని అయితే ఖరారు చేసేసిండ్రు. ఇదైతే నడిచిపోతుంది. ఇట్లా 2 వర్షన్లుగా రాష్ట్ర గీతం. 2.5 నిమిషాలతో పార్ట్ వర్షన్, షార్ట్ వర్షన్ 13 నిమిషాల 30 సెకండ్లతో ఫుల్ వర్షన్ వస్తుంది. అంత్యశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం. రాష్ట్ర చిహ్నం కోసం 500 నమూనాలు అందినాయి.
చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదట. మొత్తం 500 నమూనాలు ఇచ్చిరట. ఎవరు? ఈ నిపుణులు ఉంటారు కదా, నిపుణుల సమావేశంలో నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది కదా ఇదంతా. సో నిపుణులందరూ కూడా కలిసి ఏం చేశారంటే ఇక రేవంత్ అన్నకు దగ్గర ఉన్న 500 నమూనాలు ఇచ్చిరట. ఈ 500 నమూనాలు ఇక అన్ని పరిశీలించిన తర్వాత కూడా ఇంకా ఫైనల్ చేయలే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఫైనల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇనుముడించేలా కార్యాచరణ తీసుకుంటాం. ఏదో మేము ఏకపక్షపాతంగా పోము, మాదే నిర్ణయం అన్నట్టు మేము నియంతలాగా చేయము, అందరూ ఆమోదించాలని అప్పుడు దాన్ని ఖరారు చేస్తాము, అట్లనే ముందుకు పోదామని చెప్పేసి రేవంత్ అన్న నిర్ణయం తీసుకున్నట. ఇక ఉన్నత స్థాయి సమావేశాల్లో ఇక రేవంత్ అన్న వెల్లడించిండు. చూద్దాం. జూన్ 2న ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు, పొద్దున పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రసంగించనున్న సోనియమ్మ. ఎవరు? బలి అండ్ తల్లి దేవత. సీఎం రేవంత్ అన్న చెప్తుండగా అక్కడే రాష్ట్ర గీతం విడుదల, సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలు, 700 మందితో కళారూపాల కార్నివాలు, 5000 మందితో ఫ్లాగ్ వాకు, అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే అయితేనే ఉంటుందట. ఏది? ఈ కథ అంతా జరిగే టైంలో రాష్ట్ర గీతం వెనక బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్లే అయితేనే ఉంటుందట. ఎప్పుడు? 5000 మందితో ఫ్లాగ్ వాక్ జరుగుతున్నప్పుడు ఇది జరుగుతూనే ఉంటుందట. ఇక కేసీఆర్కు సీఎం రేవంత్ అన్న ఆహ్వాన లేఖ. ఎవరికి? బాపుకి ఇచ్చిండు. కేసీఆర్ బాపుకు ఇక రేవంత్ అన్న ఆహ్వాన లేఖ కూడా పంపించిండట. రేవంత్ అన్న జర గట్టాడు ఈ ముచ్చట్ల, ఆహ్వాన లేఖ పంపించిండు. ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి, ఫామ్ హౌస్కి వెళ్ళిన లేఖ కావచ్చు, ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారులు ఇస్తారట. ఫామ్ హౌస్కు వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇస్తారట ప్రోటోకాల్ సలహాదారులు. ఇక కేసీఆర్ బాపు ఊకుంటాడు, పోడు. కేసీఆర్ బాపు రూట్ వేరే ఉంటుంది కదా. ఇక రేవంత్ అన్న ఎంత ఆహ్వానించినా కూడా ఆయన రూట్ సపరేట్ ఉంటుంది, ఆయన చేయాల్సింది చేస్తాడు. కానీ